ధర్మ అధర్మాలు వాటి వాటి స్వభావాల గురించి మనతో చర్చిస్తే ఎలా ఉంటుందో చూద్దామా? అందరికీ నమస్కారం. నేను మీ ధర్మం. నన్ను పొందాలంటే ఈ అధర్మానికి దూరంగా మరియు కలికి దూరంగా ఉండాలి. నేను మీ అధర్మం. నన్ను పొందాలంటే చాలా సులువు. మీరు కేవలం చేయాల్సింది ఏంటంటే చెడుగా ఆలోచించడం. నన్ను పొందేస్తారు. నా వైపు ప్రయాణిస్తే మంచి జీవితాన్ని మీరు పొందుతారు. నా వైపు ప్రయాణించాలంటే చెడు జీవితాన్ని, చాలా టెన్షన్ల జీవితాన్ని పొందుతారు. అది చాలా సంతోషంగా ఉంటుందనే మాయని క్రియేట్ చేస్తా. నన్ను పొందాలంటే మీ యొక్క ఇంద్రియ నిగ్రహాలను అదుపులో ఉంచుకోవాలి. నన్ను పొందాలంటే ఏ ఇంద్రియ నిగ్రహాలు ఉంచుకోవాలి అవసరం లేదు. మీ ఇష్టం వచ్చింది మాట్లాడొచ్చు, మీ ఇష్టం వచ్చింది చూడొచ్చు, మీ ఇష్టం, మీ రాజ్యం మీ ఇష్టం అనేలాగా చేస్తాను. ఆ మాయని క్రియేట్ చేస్తాను. నేను ప్రతి మనిషిని గౌరవించేటట్టు నేను చేస్తాను. నేను ఎవరిని గౌరవించా, డబ్బును తప్ప. డబ్బు ఉంటే కొండ మీద కోతినైనా తీసుకురావచ్చు అనే మాయని క్రియేట్ చేసేది నేనే. నేను ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాను. నేను ఎవ్వడిని ప్రేమించను, ప్రతి ఒక్కరిని ద్వేషిస్తాను. ప్రతి ఒక్కరిని చెడు గురించి నేను మాట్లాడతాను. ఆ మాయని క్రియేట్ చేసేది నేనే. దేశానికి ఆపద వస్తే పోరాడడానికి నేను ముందుంటాను. నేను దేశానికి ఆపద వస్తే అది నా కర్తవ్యం కాదు అనే మాయని క్రియేట్ చేసేది నేనే. మన గురించి వేరే వాళ్ళు పోయే వాళ్ళు మస్తున్నారు, మనం ఎందుకు పోవాలి? మన ప్రాణాలు తీసుకోవాలి. మన ప్రాణం మనకు ముఖ్యం, ఇంకొకటి ముఖ్యం లేదు, దేశం ముఖ్యం లేదు. మిమ్మల్ని భయపెట్టించేది కూడా నేనే. మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళకుండా ఇంట్లోనే ఉండి మనకే ముఖ్యం, వేరే వాళ్ళు ముఖ్యంగా ఉండకూడదు అని నేర్పించేది కూడా నేనే. నేను దేవుళ్ళని పూజిస్తాను. నన్ను ప్రేమిస్తే కలికి దగ్గరగా ఉంటారు. అలా మంచి మాత్రమే మాట్లాడతాను. నేను చెడు మాత్రమే మాట్లాడతాను. నేను ధర్మంగా పెళ్లి చేసుకుంటాను. నేను అధర్మంగా పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా ఉంచుకునేలా చేస్తాను. అంత అధర్మం నాది. ప్రతి ఒక్కరిని కామదృష్టితో చూస్తాను. అంత గొప్పవాడిని నేను ప్రకృతిని ఎలా నాశనం చేయాలో నేర్పిస్తాను. మీ స్వార్థం కోసం ప్రకృతిని కూడా వదిలేలా చేసి ప్లాస్టిక్ని ఎక్కువగా వాడేలాగా చేసేది నేనే. ప్రకృతి గురించి మనకు అవసరం లేదు, మనం బ్రతుకుతున్నామా లేదా అనేదే మీకు చూపిస్తాను. నేను మత్తులో ముంచే వేషాల నుంచి దూరంగా ఉంచుతాను. మనం ప్రధాన లక్ష్యమే నాదేంటి? మత్తులో ఉంచడం. మీరు మత్తులో ఉంచితేనే నన్ను ఆశ్రయిస్తారు. కాబట్టి ప్రతిరోజు మిమ్మల్ని మత్తులో ఉంచడానికి ప్రయత్నిస్తాను. మీరు ఒక్కసారి కూడా మంచిగా ఆలోచిస్తే మీకు చెడు ఆలోచనలను తీసుకునేలాగా చేస్తాను. ప్రతిరోజు మిమ్మల్ని మందు తాగించేలాగా చేస్తాను. మందు మీరు తాగే వాళ్ళని చూస్తే చాలా గొప్ప వాళ్ళలాగా చూపిస్తాను. మందు తాగని వాడిని దేనికి చాత కాదు అనే వాడిలాగా చూపిస్తాను. ఆ మాయని క్రియేట్ చేసేది నేనే. నేను అధర్మంగా ఎఫ్ఐఆర్ ఎట్లా పెట్టుకోవాలో నేర్పించేది నేనే. ఈ కలియుగంలో ఇష్టం ఉన్న వాళ్ళతో సంబంధం పెట్టుకోవచ్చు. వాళ్ళ పెళ్ళైనా పెళ్ళి కాకుండా మనకు లేదు, చిన్న పెద్ద తేడా ఉండదు. ప్రతి ఒక్కరిని అదే దృష్టితో చూపించి పెళ్లి చేసుకున్నాక కూడా వేరే ఎఫ్ఐఆర్ పెట్టించేలాగా చేసేది నేనే. డబ్బుని నేను మంచి మార్గాలు ధర్మంగానే సంపాదించేట్టు చేస్తాను. నేను అధర్మ మార్గంలోనే డబ్బుని సంపాదించేలా చేస్తాను. ఇతరుల పొట్టలు కొట్టి కూడా ఎలా సంపాదించాలో నన్ను ఆశ్రయిస్తే మీకు తెలుస్తుంది. మన దాంట్లో ఒకటే రూల్, కేవలం డబ్బుకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం, మనుషులకు కాదు. నేను ధర్మంగా మన ధర్మాన్ని కాపాడుకుంటూ దేవుని రోజు పూజిస్తాను. నేను అధర్మాన్ని పూజిస్తాను. మన దేవుడు ఎవరు? కలిరాజు, మాయ. నేను మాయని మాత్రమే ఆశ్రయించేలా చేస్తాను. ఈ మాయని పొందితేనే మీకు సమాజంలో గుర్తింపు ఉండేలాగా చేస్తాను. మీ జీవితాల్లో ఎన్ని చికాకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా మీరు నాతో ఉంటే మిమ్మల్ని మోక్ష మార్గంలో దేవుడి దగ్గరికి తీసుకెళ్ళేది నేను. మీరు నన్ను ఆశ్రయించారంటే అధర్మ మార్గంలో ఎలా జీవించాలి, ఇతరుల గురించి ఎలా చెడు మాట్లాడాలి, మళ్ళీ అందరం కలిసి సిట్టింగ్ వేసి కూర్చొని 90 ఎలా తాగాలి, సిగరెట్లు ఎలా తాగాలి, చెడు వ్యసనాలు ఎలా నేర్చుకోవాలి, డ్రగ్స్ ఎలా తీసుకోవాలి, ఇది ఉంటేనే కిక్కు, ఇది లేకపోతే మనం చనిపోతాం అనే మార్గాన్ని తీసుకెళ్లేదే నేను. ఇతరులతో చెడు రాజకీయాల గురించి మాట్లాడు, అన్ని అనవసరమైన మాటలు మాట్లాడేలాగా చేసేదే నేను. అనవసర మాటలు మాట్లాడితేనే చాలా గొప్ప వాళ్ళం అని భ్రమను క్రియేట్ చేసేదే నేను. మిమ్మల్ని ప్రతిరోజు మత్తులో ఉంచే బాధ్యత నాది. మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కామదృష్టితో ఆడవాళ్ళని చూసేలాగా చేసే బాధ్యత నాది.
మీరు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా మాయలు క్రియేట్ చేసి మాయలో ఉంచేది నేనే. మీరు నన్ను ఆశ్రయిస్తే డబ్బుకి మాత్రమే విలువిచ్చేలాగా చేస్తాను, మనుషులకి కాదు. మనుషులు వాళ్ళు ఉంటారు, రేపు పోతారు. మనం శాశ్వతం, మనం మాత్రమే శాశ్వతం. సో ఇతరుల గురించి ఆలోచించేలాగా చేయకుండా చేసేది నేనే, నా మాయనే. అందుకనే నన్ను ఆశ్రయిస్తే కలికి చాలా దగ్గరగా చేస్తాను, మనుషులకి చాలా దూరంగా చేస్తాను, డబ్బు మాయలో పడేస్తాను, మత్తు మాయలో పడేసేది నేనే. అందుకని నన్ను ఆశ్రయించండి. మీకు దయ్యాల్లాగా ఎలా బతకాలో నేర్పిస్తాను. మీ కోరికలు తీరకుండా మధ్యలోనే చనిపోయేలాగా చేసేది నేనే. ప్రేతాత్మలై తిరిగే బాధ్యత నాది. సో నన్ను ఆశ్రయించండి. మిమ్మల్ని ప్రేతాత్మగా మీ ఆత్మకి శాంతి కలగకుండా అర్ధాంతరంగా మధ్యలోనే చనిపోయేలాగా చేసేది నేనే. నేను ఇద్దరు వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఒకరు దేశం గురించి మరొకరు ధర్మం గురించి మాట్లాడేటట్టుగా నేను చేస్తాను. సో మనకు అవన్నీ ఏముండయి. ఎప్పుడు చెడే మాట్లాడాలి, చెడుతోనే స్నేహం చేయాలి, చెడుతోనే జీవించాలి. మీరు 24 hours సైకో అంటే తెలుసు కదా. సో మన కేటగిరీ, మన ఫ్రెండే వాడు. మన చిన్న వాళ్ళను మన పెద్దవాళ్ళు అందరినీ గౌరవించి చేసేది ఒక ధర్మం మాత్రమే. ఇలాంటి అధర్మం వైపు వెళ్లకుండా కలి మాయలో పడకుండా ఉండండి. అందరికీ ధర్మంగా ఉండండి. అదే మీకు నేను చెప్పాలనుకునేది. మీరు అధర్మంగా ఉండండి, ఎవరిని గౌరవించాల్సిన అవసరం లేదు. కేవలం డబ్బుని తప్ప మిమ్మల్ని చాలా ఉన్న పొజిషన్లోకి తీసుకెళ్తా. అధర్మంలోకి రండి, మీరు చాలా ఈజీగా పొందగలుగుతారు. నన్ను ఈ లెక్క ఉండాలంటే చాలా కష్టం. అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనకి ఏ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? చెడిపోవాలి, చాలా సుఖం మనది. సుఖాన్ని చూపిస్తా, ఆ సుఖమే మాయలాగా చేస్తా. ఇదే గొప్పది అనే భావన మీలో కల్పిస్తా. అందుకనే నన్ను ఆశ్రయించండి. చివరిగా నేను ధర్మమే గెలుస్తుంది అనుకుంటున్నాను. ధర్మమే గెలుస్తుంది. జై శ్రీరామ్. మీరు నా మాయలో పడితే మీ లైఫ్ చెడిపోయేలాగా చేసేది నేనే. అందుకని నన్ను ఆశ్రయించండి. ఇది కలియుగం, కలి మాత్రమే గెలుస్తాడు. కలికి వచ్చే వరకు చాలా సమయం ఉంది. అందుకని నా మాయలో ఉండండి, మాయ చేసేస్తాను. మిమ్మల్ని చెడిపోయేలాగా చేసేది నేను కాబట్టి 100% గ్యారంటీ ఇస్తాను నేను. మీరు ధర్మంగా ఉంటే గెలుస్తారో లేదో తెలియదు, కానీ అధర్మంగా ఉంటే పక్కా ఓడిపోతారు, పక్కా. అందుకనే నన్ను ఆశ్రయించండి. మిమ్మల్ని చెడు మార్గంలో తీసుకెళ్లేది నా బాధ్యత. అందుకనే నో మై లైఫ్ మై రూల్స్, నో బడీ హెల్ప్స్. జై కలి. మీరు చెప్పండి, ఈ న్యాయం గెలుస్తుందా, ఈ అధర్మం గెలుస్తుందా? నేను మాత్రం అధర్మమే గెలుస్తుందని చెప్తా. నా మాయ అటువంటిది. నా మాయ మీద అంత నమ్మకం ఉంది. జై శ్రీరామ్.